Good morning, children. Let us start our second unit, social issues. Okay, see here. Home is the happiest place in the world. Home is the happiest place in the world. Okay. మీకు అందరూ తెలుసుమా, మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వస్తే వచ్చే పొందే ఆనందం ఎక్కడా ఉండదు కదా. అదే మనకి హ్యాపీయెస్ట్ ప్లేస్ కదా వరల్డ్లో. ఓకే, మరి అంత ఇంపార్టెన్స్ హోమ్కి ఉంది కదా. మరి ఆ హోమ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి రిలేటెడే మన స్టోరీ. ఓకే, ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఆలివర్ asks for more. Okay, and before entering into the lesson, let us know about something about author. lesson start చేసే ముందర author గురించి తెలుసుకుందామా. ఈ లెసన్ ఆథర్ ఎవరంటే చార్ల్స్ డికెన్స్. ఓకే, his duration is 1812 to 1870. His duration is 1812 to 1870 and he is a well known English novelist because he wrote in English. He is a English novelist. Okay, అతను డ్యూటీ హిస్ ఫాదర్స్ ఇంప్రిజన్మెంట్, వాళ్ళ ఫాదర్ ఇంప్రిజన్మెంట్ అంటే జైలుకి వెళ్ళడం వల్ల చార్ల్స్ స్కూల్ స్టడీస్ లేకుండా ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయాల్సి వచ్చింది. చిన్న ఏజ్కి ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే, అండ్ దెన్ వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ ఆఫీస్ బాయ్ హీ లాంచ్డ్ హిస్ కెరీర్, రైటింగ్ కెరీర్. ఆఫీస్ బాయ్గా పనిచేస్తూనే తన రైటింగ్ కెరీర్ని స్టార్ట్ చేశాడు. అతని నావెల్స్ ఏమేమిటి అంటే ఆలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పిక్విక్ పేపర్స్, బ్లీక్ హౌస్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్, డేవిడ్ కాపర్ఫీల్డ్. ఓకే, ఇవన్నీ కూడా అతనికి మంచి నేమ్ తీసుకొచ్చాయమ్మా. ఆ తర్వాత అతను లెక్చర్ టూర్స్ అంటే లెక్చర్ ఇస్తూ అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, అండ్ దెన్ అతని ఇష్యూస్ అన్నీ అంటే అతను రాసే రైటింగ్స్ అన్ని సోషల్ ఇష్యూస్ పైన, హ్యూమన్ ఎయిల్మెంట్స్ అంటే హ్యూమన్ సఫరింగ్స్ పైన మాత్రమే రాస్తారు అతను. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ లెసన్. ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. ఓకే, హియర్ ఆలివర్ మీన్స్ నేమ్ ఆఫ్ సమ్ పర్సన్ ఆర్ బాయ్. ఓకే, ఆలివర్ అంటే ఒక బాయ్ నేమ్. ఆస్క్స్ ఫర్ మోర్ అంటే హీఈస్ ఆస్కింగ్ ఫర్ మోర్, ఏదో ఇచ్చినా కూడా ఇంకా కావాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఏమిటది ఎందుకు ఎక్కువ కావాలి అని అడుగుతున్నాడు. లెట్ us see in this lesson. Okay, this is an extract from the novel Oliver Twist written by the British novelist Charles Dickens 1812 to 70. It is the story of an orphan boy named Oliver who is brought to a children's home. చూడండిమా, ఇది ఆలివర్ ట్విస్ట్ అనే నావెల్లోంచి సమ్ పార్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చెప్పాం కదా, ఇది ఎవరు రాశారు, చార్ల్స్ డికెన్ అని. ఓకే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎన్ ఆర్ఫెన్ బాయ్. ఓకే, ఆర్ఫెన్ అంటే వన్ హూ డజంట్ హ్యావ్ పేరెంట్స్, ఏ బాయ్ వితౌట్ పేరెంట్స్ అనమాట. ఓకే, అండ్ దట్ బాయ్స్ నేమ్ ఈజ్ ఆలివర్ అండ్ హీ ఈజ్ బ్రాట్ టు ఏ చిల్డ్రన్స్ హోమ్ అంటే ఇలాగే ఆర్ఫనేజ్ లాగామా, దానికి తీసుకొని రావడం జరిగింది బికాస్ హీ లాస్ట్ హిస్ పేరెంట్స్. ఓకే, now let us see what happened to him in this children's home. Okay, Mr. Bumble walked on with long strides. Little Oliver, firmly grasping his gold-laced cuff, trotted beside him. Oliver had not been within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board had said he was to appear in forthwith. Not having a very clearly defined notion of what a live board was, Oliver was rather astonished by this information and was not quite certain whether he ought to laugh or cry. He had no time to think about the matter. Mr. Bumble asked Oliver to follow him into a large whitewashed room where 8 or 10 fat gentlemen were sitting round a table. చూడండి, మిస్టర్ బంబుల్. హూ ఈజ్ మిస్టర్ బంబుల్ మీన్స్ he is like a warden. He is like a warden to this orphanage home. Okay, and he walked on with long strides అంటే walk with long steps in a particular direction. ఒక పర్టికులర్ డైరెక్షన్లో లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే దాన్ని లాంగ్ స్ట్రైడ్ అంటారమ్మా. ఓకే, ఫర్మ్లీ అంటే చాలా స్ట్రాంగ్గా బ్రెత్ హోల్డ్ చేసుకుంటూ ఈ బాయ్ అతని వెనకే. ఓకే, ట్రాటెడ్ అంటే వాక్డ్ విత్ హెవీ స్టెప్స్ అంటే ఇష్టం లేనప్పుడు నడుస్తాం చూడండి, చాలా భారంగా అలా హెవీ స్టెప్స్ వేసుకుంటూ ఈ ఆలివర్ వచ్చేసి ఈ బంబుల్ వెనకే వెళ్తున్నాడు అనమాట. ఓకే, గోల్డ్ లేస్డ్ కఫ్ అంటే తెలుసు కదా మీకు, షర్ట్కి హ్యాండ్ దగ్గర పార్ట్ ఉంటుంది కదా, బటన్ పెట్టుకుంటారు, ఆ పార్ట్ని కఫ్ అంటారు. ఓకే, అండ్ అతని వెనుక వెళ్తూ ఉన్నాడు. ఓకే, అండ్ ఆలివర్ ఎప్పుడు ఇంతకు ముందర ఇటువంటి వర్క్ హౌస్లో ఎప్పుడు ఉండలేదు ఓకే.
అండ్ దెన్ మిస్టర్ బంబుల్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమంటే బోర్డు నుంచి. బోర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఎవర్ టేక్ డెసిషన్స్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటారనమాట, వాళ్ళని బోర్డ్ అంటారు. ఓకే, వాళ్ళు ఇమ్మీడియట్గా మన ఆలివర్ని వాళ్ళ ముందర అపియర్ చేయించమని లేదా ప్లేస్ చేయమని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పంపించారు. ఓకే, ఈ బోర్డ్ అంటే ఏంటి అన్నీ క్లియర్ డిఫైన్డ్ నోషన్, ఒక క్లియర్ ఐడియా లేదు ఎవరికి లైవ్ బోర్డ్ అంటే ఆలివర్కి. ఓకే, సో హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై దిస్ ఇన్ఫర్మేషన్. అతనికి ఏడవాలో అర్థం కాలేదు, నవ్వాలో అర్థం కాలేదు, ద మ్యాటర్ సీరియస్సా లేకపోతే ఏమిటి అనేది అర్థం కాలేదు. అండ్ అంతలోకి అతనికి టైం కూడా థింక్ చేయడానికి, మా మ్యాటర్ గురించి థింక్ చేయడానికి టైం కూడా లేదు. ఓకే, మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్, అంటే మిస్టర్ బంబుల్ నడుస్తూ తన వెంట రమ్మని చెప్పడం జరిగింది. చెప్తూ అతను ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఒక లార్జ్ వైట్ వాష్ రూమ్, అంటే ఒక బిగ్ రూమ్, ఇట్ ఈస్ పెయింటెడ్ వైట్ ఇన్ కలర్. ఓకే, అక్కడ ఒక 8 నుంచి 10 ఫ్యాట్ జెంటిల్మెన్ ఒక టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారమ్మా, వాళ్ళే బోర్డ్ అంటే. ఓకే, at the top of the table, seated in an armchair rather higher than the rest, was a particularly fat gentleman with a very round red face. "Bow to the board," said Bumble. Oliver brushed away 2 or 3 tears that were lingering in his eyes, and seeing no board but the table, bowed to that. "What's your name, boy?" said the gentleman in the high chair. Oliver was frightened at the sight of so many gentlemen, which made him tremble. The beadle gave him a tap on his back with his cane, which made him cry. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ టేబుల్ చుట్టూ ఒక 8 to 10 మెంబర్స్ ఫ్యాట్ జెంటిల్మెన్ ఉన్నారు కదా. ఓకే, అది కాకుండా ఒక కొంచెం హయ్యర్ ప్లేస్లో, అంటే ఆ ఏరియా కంటే కొద్దిగా హయ్యర్ ప్లేస్లో టాప్ ఆఫ్ ద టేబుల్ దగ్గర ఒక హై సీట్లో ఇంకొక పర్సన్ ఉన్నాడు మా ఫ్యాట్ జెంటిల్మెన్. రౌండ్గా ఉంది, అతని ఫేస్ రెడ్ కలర్గా ఉంది, అంటే అతని కలర్. ఓకే, నెక్స్ట్ వాళ్ళని చూపిస్తూ బంబుల్ ఏం చెప్పాడు, బౌ టు ద బోర్డ్, అంటే వాళ్ళకి వంగి నమస్కరించమని చెప్పాడు. బౌవింగ్ అనేది వాళ్ళ కల్చర్ మనం 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాం కదా, అలాగే వాళ్ళు బౌ చేస్తారు. ఓకే, టు షో ద రెస్పెక్ట్. సో బౌ టు ద బోర్డ్ అంటే ఆలివర్ అప్పటికే అతని కంటి నుంచి టీయర్స్, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. లింగరింగ్ అంటే కంటిన్యూస్ ఫ్లో. ఓకే, కంటిన్యూగా ఐ డ్రాప్స్ వస్తున్నాయి, అది టీయర్స్ వస్తున్నాయి. అతనికి బోర్డ్ ఎక్కడా కనిపించలేదు బౌ చేయడానికి. సో బోర్డ్ అంటే అతను ఏమనుకున్నాడు, మీకు కూడా తెలుసు, మీరు కూడా బోర్డ్ అంటూనే రైటింగ్ బోర్డ్ అనుకుంటారు, కానీ అట్లా కాదు, ఇక్కడ లైవ్ బోర్డ్, పీపుల్ అనమాట, గ్యాదర్ టు టేక్ సమ్ డెసిషన్. ఓకే, సో కనిపించక అతను ఆ టేబుల్కి బౌ చేశాడు. ఓకే, అక్కడ ఉండే జెంటిల్మెన్, హై చైర్లో ఉండే జెంటిల్మెన్ అడిగాడు, వాట్స్ యువర్ నేమ్ బాయ్ అని. ఆలివర్ భయపడ్డాడు అండ్ హీ షూక్, ఓకే, ట్రెంబుల్ అయ్యాడు. ఓకే, కానీ ఆన్సర్ ఇవ్వలేదు. దాంతో బీడిల్ అంటే ఆఫీషియల్ ఆఫ్ ఏ చర్చ్. ఇక్కడ బీడిల్ ఎవరమ్మా, బీడిల్ అన్నా ఇక్కడ వాడనా, అతని ఎవరు, మిస్టర్ బంబుల్. ఓకే, అతని బ్యాక్ పైన కేన్ తోటి, అంటే ఒక చిన్న స్టిక్ తోటి అతనికి ఒక ట్యాప్, అంటే ఒక కొట్టాడు, చిన్నగా కొట్టాడు. దాంతో దిస్ ఆలివర్ స్టార్టెడ్ క్రయింగ్. ఓకే, "Boy," said the gentleman in the high chair, "listen to me. You know you are an orphan, I suppose." "What's that, sir?" inquired poor Oliver. "The boy is a fool. I thought he was," said the gentleman in the white waistcoat. అక్కడ చూడండి మా, లార్జ్ రూమ్ అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ దేర్. ఓకే, అక్కడ ఆలివర్ నుంచొని ఉన్నాడు. ఆలివర్ పక్కనే ఎవరున్నారు, మిస్టర్ బంబుల్ ఎవరు, బీడిల్ అనమాట. ఓకే, అంటే వార్డెన్ లాగా, ద పర్సన్ హూ ఈజ్ అలాటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ దేర్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఆ బాయ్ని నేమ్ అడిగితే అతను చెప్పలేదని బీడిల్ కొట్టాడు కదా. తర్వాత ఆ బాయ్ని మళ్ళీ ఆ హై చైర్లో ఉన్న అతను అడిగాడు అనమాట, "యు నో యు ఆర్ ఆర్ఫెన్", అంటే నీకు తెలుసా నువ్వు ఒక ఆర్ఫెన్ అని. ఆర్ఫెన్ అంటే వితౌట్ పేరెంట్స్ అని. కానీ పాప మన ఆలివర్కి పేరెంట్స్ లేకపోతే ఆర్ఫెన్ అంటారని కూడా తెలియదు. "వాట్ ఈజ్ దట్, సార్?" అంటే ఆర్ఫెన్ అంటే ఏమిటి సార్ అని అడిగాడు. అంటని వీళ్ళంతా అనుకున్నారనమాట, ఏమని, ఈ బాయ్ ఒక ఫూల్ లాగా ఉన్నాడు, తను ఒక ఆర్ఫెన్ అని కూడా అతనికి తెలియదు అని. ఓకే, నౌ లెట్ us continue. "Hush," said the gentleman who had spoken first. "You know you have got mother, and that you were brought up by the parish, weren't you?" "Yes, sir," replied Oliver, weeping bitterly. "What are you crying for?" inquired the gentleman in white waistcoat. "I hope you say your prayers every night," said another gentleman in a gruff voice. "Pray for the people who feed you and take care of you like a Christian." "Yes, sir," stammered the boy.
Well, you have come here to be educated and taught a successful trade, said red-faced gentleman in the high chair. So you will begin to pick oakum tomorrow morning at 6 o'clock, added the surly in the white waistcoat. Oliver bowed low, directed by the beadle, and was then hurried away into a large room where on a rough hard bed he sobbed himself to sleep. Poor Oliver, as he lay sleeping, unconscious of everything around him, the board taken a decision that would change the course of his life. See here what happened, ma. Gentleman had spoken first. Okay, you don't have mother, అంటే మదర్ ఫాదర్ లేరు, యూ వేర్ బ్రాటప్ బై ద పారిష్, అంటే ఇన్ని రోజులు నిన్ను చర్చ్ పెంచింది, వరంట్ యూ, పారిష్ అంటే చర్చ్ కమిటీ, వరంట్ యూ. అప్పుడు ఆ బాయ్ ఆలివర్ ఎస్ఆర్ అని గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట, వీపింగ్ బిట్టర్లీ అంటే క్రయింగ్. ఓకే, అండ్ దిస్ జెంటిల్మెన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్ మీన్స్ ఏ కోట్ ఓర్ అపాన్ ఏ షర్ట్, మా వేస్ట్ వరకే ఉంటుంది. ఓకే, అతను అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అడిగి మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆ పర్సన్, గ్రఫ్ వాయిస్లో ఒక సీరియస్ టోన్లో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రతిరోజు నువ్వు ప్రేయర్స్ చేస్తావు అనుకుంటా అని అడిగాడు అనమాట. ఓకే, అండ్ చేస్తావు కదా, ఆ ప్రేయర్స్ ఏదో ఒక ట్రూ క్రిస్టియన్ లాగా నిన్ను ఎవరైతే ఫీడ్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెయ్యి అని చెప్పాడు. ఆ బాయ్ ఎస్ సార్ అని స్టామర్ చేశారు. స్టామర్ అంటే స్టాక్ అన్స్టడీలీ, అంటే మనం భయపడినప్పుడు కానీ కరెక్ట్గా మాట్లాడలేము, బ్రేక్ వస్తుంది మాట్లాడేటప్పుడు. లేదా కొంతమందికి స్టామర్ అనేది బై బర్తే ఉంటుంది, అది నత్తి అంటారు కదా తెలుగులో, అది అనమాట. ఓకే, కానీ యాక్చువల్గా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లో స్టామర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఆ బాయ్కి చెప్తున్నారు, నువ్వు ఇక్కడ ఎడ్యుకేట్ అవ్వడానికి వచ్చావు, నీకు ఒక యూస్ఫుల్ ట్రేడ్, నీకు ఉపయోగపడే వృత్తి ఒకటి నేర్పించబోతున్నాము అని చెప్పేసి ఒక జెంటిల్మెన్ ఇన్ ద హై చైర్ చెప్పాడు. ఓకే, కాబట్టి ఫ్రమ్ నువ్వు టుమారో నుంచి ఓకం పికప్ చేస్తావు. ఆ ఓకం వర్క్ అనేది 6 o'clock స్టార్ట్ అవుతుంది అని ఆ వైట్ వేస్ట్ కోట్ పర్సన్ చెప్పాడు. ఓకే, ఓకం అంటే ఇది లూజ్ ఫైబర్, దాన్ని ట్విస్ట్ చేసి మనము రోప్ లాగా తయారు చేయడం అనమాట. ఓకే, ఇది కొబ్బరి పీచు అలాంటివి ఉంటాయి కదా, దాన్ని ట్విస్ట్ చేస్తూ రోప్ తయారు చేస్తారు కదా, అదే అనమాట ప్రాసెస్. ఓకే, ఆలివర్ సరే అంటూ వాళ్ళకి బౌ చేసి రెస్పెక్ట్ ఇస్తూ బీడిల్ చెప్పిన దారిలో వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడు బీడిల్, అతను ఒక లార్జ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక రఫ్ హార్డ్ బెడ్ ఉంది, అది చూపించడంతో అక్కడే ఏడుస్తూ నిద్రపోయాడు. ఎవరు, మన ఆలివర్. ఓకే, అయితే ఆలివర్కి తెలీదు ఈ బోర్డు తన పైన తీసుకున్న డెసిషన్ తన లైఫ్ని చేంజ్ అయిపోతుంది అని. ఓకే, ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ వేర్ వెరీ వైజ్ అండ్ ఫిలసాఫికల్ మెన్. As they have their attention to the workhouse, they discovered that it was a regular place of entertainment for the poor classes. It was the place where they had breakfast, dinner and supper all the year round and free, where it was all play and no work. This was shocking state of affairs. They were of the opinion that the poor should be given only alternatives, either to start quickly outside the workhouse or gradually inside the house. With this view, they decided that the inmates of the workhouse would be issued 3 meals of thin gruel a day with an onion twice a week. For the first 6 months after Oliver Twist was moved in, the system was in full operation. As a result, during this period, the number of workhouse inmates got smaller, and the inmates themselves shrank in size and became thinner. The room in which the boys were fed was a large room, stone hall, with a big copper bowl, one end out of which the master, dressed in an apron for the purpose and assisted by 1 or 2 women, ladled the gruel at meal time. Of this festive composition, each boy had basinful and no more, except on occasions of great public rejoicing, when he had 2 ounces and a quarter of bread besides. The basins never wanted washing. The boys polished them with their spoons till they shone again. When they had performed this operation, they would sit staring at the
at the copper bowl with such eager eyes as if they could have devoured the big bowl itself, everything in it. At the same time, they sucked their fingers most carefully to catch up any stray splashes of gruel that might have stuck thereon. Boys have generally excellent appetite. Oliver Twist and his companions suffered the tortures of slow starvation for 3 months. Okay, here సీమా హియర్ ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే కమిటీ మెంబర్స్ వాళ్ళు పోర్ పర్సన్స్కి మనము ఊరికే వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాము, 3 మీల్స్ ఇస్తున్నాము ఫ్రీగా. కానీ ఈ పూర్ పీపుల్ ఇయర్ మొత్తం వాళ్ళకి 3 మీల్స్ ఇస్తుంటే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ సప్పర్ ఇస్తుంటే ఫ్రీగా వాళ్ళు ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనే ఒపీనియన్కి వచ్చారనమాట. వీళ్ళు వైజ్ అండ్ ఫిలసాఫికల్ మెన్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి అంత ఫుడ్ అవసరం లేదు, వీళ్ళకి ఫుడ్ తగ్గించాలి. ఎయిదర్ వితౌట్ ఫుడ్ వాళ్ళు వర్క్ హౌస్ బయటన్నా స్టార్వింగ్ దే హ్యావ్ టు డై, బయటన్నా ఇదైపోవాలి. లేదా ఇంట్లో వర్క్ చేస్తూ గ్రాడ్యువల్గా అంటే ఫుడ్ క్వాంటిటీ తగ్గిస్తూ అన్న వాళ్ళు ఇది కావాలి. కానీ వాళ్ళకి అంత ఫుల్ మీల్స్ అవసరం లేదు అని వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. అందుకే ఏం చేశారు, వాళ్ళకి ఎవ్రీడే థిన్ గ్రూయల్ అంటే తెలుసు కదమ్మా, లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అనమాట. అది మాత్రమే మనం గంజి అంటాం కదా, ఆ టైప్లో అది ట్వైస్ అంటే వీక్లో 2 times ఆనియన్ ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. ఓకే, ఫస్ట్ ఆలివర్ ట్విస్ట్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఈ చిల్డ్రన్స్ హోమ్లోకి ఫస్ట్ 6 months ఇదే సిస్టము ఫుల్ స్వింగ్లో అంటే ఫుల్గా కంటిన్యూ చేశారు. దీనివల్ల ఏమైందంటే అతని నంబర్ ఆఫ్ ఇన్మేట్స్ అంటే అతనితో కలిసి ఉండే అక్కడ ఇంకో చిల్డ్రన్ వాళ్ళంతా సైజులో తగ్గిపోవడం జరిగింది. ఓకే, ఎందుకని దే డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఫుడ్ ఫర్ దెమ్. ఓకే, కావాల్సినంత ఫుడ్ లేకపోవడం వల్ల వాళ్ళంతా డే బై డే తిన్నుగా అయిపోయారు. ఓకే, తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళకి ఎక్కడ అంటే ప్రొవైడ్ చేసేవాళ్ళు ఫుడ్. ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ లార్జ్ స్టోన్ హాల్ అంటే స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసిన హాల్ అనమాట. ఓకే, అక్కడ ఒక ఎండ్లో కాపర్ బౌల్స్ పెట్టుకొని మాస్టర్ ఫుడ్ సర్వ్ చేయడానికి ఆప్రాన్ వేసుకొని మాస్టర్ ఉండేవాడు. అతన్ని అసిస్ట్ చేయడానికి, అతనికి హెల్ప్ చేయడానికి 1 or 2 women కూడా ఉండేవాళ్ళు. ఓకే, దే లాడిల్ అంటే స్పూన్, మా పెద్ద గరిటెలతో వేయడం. గ్రూయల్ని వేసేవాళ్ళు. గ్రూయల్ అంటే చెప్పాను కదా మన గంజిలాగా లిక్విడ్ ఫుడ్, అది రైస్తో కానీ ఇంకా ఓట్స్తో కానీ అలా తయారు చేస్తారు. ఓకే, కానీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రము వాళ్ళకి ఆ గ్రూయల్ కాకుండా ఓకే 1 1/4 of బ్రెడ్, 1 1/4 of అంటే 1 ఫుల్ పీస్, మళ్ళీ కొంచెం క్వార్టర్ పీస్ వాళ్ళకి బ్రెడ్ కూడా ఇచ్చేవాళ్ళంట. అదే వాళ్ళకి స్పెషల్. ఓకే, అయితే ఆ పిల్లలు తినే బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. మీకు కూడా కదమ్మా బాగా ఆకలేస్తే మనం ఏం చేస్తాం, నాకేస్తాం కదా కంప్లీట్గా, అసలు క్లీన్గా ప్లేట్ని తుడిచేస్తాం కదా ఏం ఉంచకుండా. అలాగే పిల్లలకి ఇక్కడ ఏమైంది, సఫిషియెంట్ ఫుడ్ లేదు కాబట్టి వాళ్ళకి కొద్దిగా కూడా వేస్ట్ చేయకుండా అంత నీట్గా తుడిచి తినేసేవాళ్ళు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ వాష్ చేసినంతగా ప్లేట్స్ తయారయ్యేవి, పాలిష్ అయిపోయేవి. స్పూన్స్ కూడా అంతే. ఓకే, అంతగా మెరిసిపోయేవి, ఎందుకంటే కంప్లీట్గా క్లీన్ చేసి తినేసేవాళ్ళు వాళ్ళు. ఓకే, అండ్ ఒక్కోసారి వాళ్ళు ఫుడ్ ఫినిష్ అయిపోతే వాళ్ళు ఈగర్గా కాపర్ బౌల్ సైడ్ చూసేవాళ్ళు ఇంకేమన్నా పెడతారేమో అని. వదిలితే ఆ కాపర్ బౌల్లో ఉండేదంతా మొత్తం తినేసేయగలం మేము అన్నంతగా అంతా హంగ్రీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఓకే, ఈవెన్ వేళ్ళు కూడా సక్ చేసేవాళ్ళు, మా ఫింగర్స్ కూడా. అంటే మనం ఎప్పుడు బాగా టేస్టీగా ఉన్నప్పుడు లేకపోతే బాగా హంగ్రీగా ఉన్నప్పుడు ఫుడ్ సరిపోనప్పుడు వేలికి ఉండేది ఫుడ్ని కూడా వేస్ట్ చేయకుండా క్లీన్ చేసేస్తాం కదా, నాకేస్తాం కదా, ఆ విధంగా అనమాట. ఓకే, జనరల్గా గర్ల్స్ కంటే బాయ్స్కి ఎక్సలెంట్ ఎపిటైట్ అంటే కొంచెం ఎక్కువ తినే ఇది ఉంటుంది, వాళ్ళు ఎక్కువ తింటారు కూడా గర్ల్స్ కంటే కదా. కానీ ఇక్కడ వీళ్ళకి ఏమైంది, సఫిషియెంట్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో అందువల్ల వాళ్ళు ఆల్మోస్ట్ సఫర్ అవుతున్నారు. స్లో స్టార్వేషన్ అంటే నెమ్మదిగా పస్తులు పెడుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, విల్ కంటిన్యూ నెక్స్ట్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్.